నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసే పేటీఎం ముఠా ఎప్పుడు తప్పు చేసినా కూడా తమది తప్పు అని మాత్రం అంగీకరించరు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మంచి పరిణామం ఏంటంటే, పక్క రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి పార్టీల మధ్య సఖ్యతను చెడగొట్టడానికి కుట్రపూరితంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఉపసంహరించుకున్నారో బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. ఇది ఖచ్చితంగా మంచి పరిణామంగా భావించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన తప్పు తెలుసుకున్నందుకు ఏ విధంగా ఆయన తప్పు తెలుసుకున్నారంటే, కూటమి పార్టీలో చేసినటువంటి విమర్శలు లేదా వారి ప్రశ్నలు కాదు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నుంచి వచ్చిన వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రొఫెసర్ నాగేశ్వర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన వైనాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సామాజిక మాధ్యమాలు వేదికగా ఎండగట్టారు. ఎట్టకేలకు ప్రొఫెసర్ నాగేశ్వర్ దిగి వచ్చారు. ఆయన చేసినటువంటి తప్పును తెలుసుకున్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇప్పుడనే కాదు, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెడతాడంటే దానికి 1-2 రోజుల ముందు ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళ పరిచేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ఈసారి కూడా అదే రకమైనటువంటి అటెంప్ట్ చేశారు. కానీ బెడిసి కొట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం దెబ్బకి ప్రొఫెసర్కి కళ్ళు బైర్లు గమ్మి ఎటకలకి ఆయనకి కనువిప్పు జరిగిందనే భావించాలి. ఇక్కడ జనసేన పార్టీ కూడా ఈ సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని. అందులో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా ఒకసారి చూస్తే, కుట్రపూరిత ప్రచారాలపై న్యాయపరమైన కేసులు వేస్తామన్నారు. రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించడానికి క్షుద్ర శక్తులు కొందరు వృత్తిగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రచార మాధ్యమాల్లో ఓసర వెల్లుల్లా మారుతున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఉద్దేశించి అన్నారు. జరిగింది జరగనట్టుగా, జరగంది జరిగినట్లుగా ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయన పేటీఎంకి చెందిన వ్యక్తిగా ఎట్టకేలకు జనసేన పార్టీ కూడా ఎండగట్టినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన అనుభవం, ఆయన జ్ఞానం, ఆయన పట్ల ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి గౌరవాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ విధంగా ఊడిగం చేయడాన్ని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజానీకం కూడా అంగీకరించలేకపోతున్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి పేటీఎం స్టఫ్ ఏదైతే ఉంటుందో దానికి దూరంగా సహజంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పట్ల ప్రజలు ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలతో ఆయన విశ్లేషణలో చూస్తూ ఉంటారో దానికి తగ్గ కంటెంట్ను కానీ ఆయన ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో అయినా ఆయన పట్ల కాస్తో కోస్తో విశ్వాసం అనేది ప్రజానీకంలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.